నమస్కారం. వెల్కమ్ టు జీకే న్యూస్ 9. అందరికీ నమస్కారం. వేముల శేఖర్ అన్న గెలిస్తే అభివృద్ధితోనే ఆయన సాధ్యం. ఆయన అందరిలాంటి వ్యక్తి కాదు, సమస్య ఉంటే పరిష్కరించే వ్యక్తి. నా పార్టీలకు అతీతంగా నేను అన్నకు సపోర్ట్ చేస్తున్నా. కంపల్సరీ 100కు 100 మెజార్టీతోనే గెలుస్తాడు. మినిమం 300 ఓట్ల మెజార్టీతోనే గెలవడానికి ఆల్రెడీ ఫీఫో సర్వేలో వచ్చింది. మా మిత్రుడు వేముల చంద్రశేఖర్ గెలుపు కోసం ఈరోజు నేను హైదరాబాద్ నుంచి వచ్చి ఈయనను గెలుపు కోసం ప్రయత్నించడానికి సహాయపడుతున్నాను. కంపల్సరీ మీరు మీ అమూల్యమైన ఓటు వేసి వేముల శేఖర్ 17th డివిజన్లో సిరీస్ నెంబర్ 5 వేముల చంద్రశేఖర్ కవిత వాళ్ళని అమూల్యమైన మీ ఓటు వేసి బెంపర్ మెజార్టీతో గెలిపించవలసిందిగా మనవి దృష్టిలో పెట్టుకొని పార్టీలు వ్యక్తులకు సంబంధం లేకుండా ఒక మిత్రుని సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో వేరే ఊరు నుంచి కూడా మిత్రులను వచ్చి మేము ఈయనకు మద్దతు ఇవాళ సంఘీభావం తెలుపుతున్నాం. గెలుస్తుండు. విషయం ఏంటంటే గతంలో కౌన్సిలర్గా చేసిన మంచి పనులు సేవా కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ ఓటేయాలి. ఎందుకంటే ఆయన కేవలం సేవ చేయడం కోసమే ఈరోజు రాయకల్లోకి వచ్చిండు, కార్పొరేట్గా పోటీ చేస్తుండు. కొత్తపల్లి గుర్తింపు కరీంనగర్లో ఎప్పటికీ నిలబెట్టే విధంగా పనిచేస్తారని నమ్ముతున్నాం. కాబట్టి శేఖర్ను ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి మద్దతు ఇచ్చి కులాలు మతాలు నిన్న సంజయ్ అన్న చెప్పిండు, కులాల సంబంధం లేదు, అన్ని కులాలలో సపోర్ట్ చేయాలి. శేఖర్ను అందరు సపోర్ట్ చేసి గెలిపించాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శేఖర్ గెలుపు కేవలం మెజార్టీ మీదనే మేము పోరాడుతున్నాం. అంతకు మించి గెలుపు ఖాయమైపోయింది. అందరికీ నమస్కారం. నా ప్రియ మిత్రుడైన వేముల కవిత అండ్ చంద్రశేఖర్ 17th డివిజన్లో ఈరోజు కార్పొరేటర్గా నిలబడుతున్నందుకు మేమందరం గర్వపడుతున్నాం. మా ఈ 40 ఏళ్ళ యువకుడు ఈ హేమీలతోనే పోట్లాడుతుండు. ఈయన చేసిన మంచి కార్యక్రమాలు యాజ్ ఎ కౌన్సిలర్గా CCTVలు పెట్టియడం కానీ, వాడవాడన నల్లాలు రోజువారీగా రావడం, వీధిల శుభ్రత, ఈ వీధి లైట్లు ఇవన్నీ సక్రమంగా ఈ ఉన్న 12 కౌన్సిలర్లల్లో ఈయన వాడకట్టే మంచిగా ఉందని ప్రతి ఒక్కరూ అప్పుడు ప్రచారం చేశారు కొత్తపల్లిలో. అందుకే మేము ఈయనకు సపోర్ట్గా ఉందామని వచ్చిన యాజ్ ఎ ఫ్రెండ్గా కాకుండా ఆయన చేసిన మంచి కార్యక్రమాల గురించి మేము మా తోటి మిత్రులం పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, ఇక్కడ ఓటర్లం కాకపోయినా కూడా మాకు ఆయన మీద ఉన్న నమ్మకంతో ఇక్కడ ప్రజలను మేము వాళ్ళను అధ్యయనానికి వస్తున్నాం. మంచి కార్యక్రమాలకి మీరు మీ సహాయ సహకారాలు ఏం లేదు, ఒక ఓటు వేసి మావాడిని మీరు అభ్యర్థిగా గెలిపిస్తే రేపు మీ ఇక్కడి వాడ రూపురేఖలే మారిపోతాయని మేము 100% ఇస్తున్నాం. థ్యాంక్ యూ. 17వ వార్డు ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నా మిత్రులు, చిన్ననాటి మిత్రులు మరియు క్లాస్మేట్స్ అందరూ వచ్చి నాకు ఈ విజయంలో సహకరించడానికి ముందుకు వచ్చినారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రజలకు నేను ఒకటే విషయం తెలుసుకున్నా, నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నాకు ఏ పార్టీలు కూడా సహకరించడం ఏ పార్టీలతో సహకారాలు లేవు. అందరికీ సహకారాలు ఉన్నాయి. ప్రతి ఒక్క కార్యకర్తకు దగ్గరికి పోయేంత టైం కూడా లేకున్నా కానీ ప్రతిరోజు నిర్విరామంగా ప్రజల మధ్యలోకి వెళ్ళి నా యొక్క నివేదికను వాళ్ళకు తెలియజేయడం జరుగుతూ ఉంది. గతంలో నేను చాలా మంచి పనులు చేసినాను. నేను ప్రతి పనిలో నా ఉద్దేశం ఒకటే, ప్రజలకు సేవ చేయడమే ఉద్దేశం నాది, వేరే ఉద్దేశం లేదు. కావున ప్రజలు ఇది గమనించాలి. నేను ఇండిపెండెంట్గా వేయడానికి బలమైన కారణం, నాకు రేస్ గురమని లాస్ట్ మూమెంట్లో నాకు టికెట్ ఇవ్వడం ద్వారా నేను తప్పుకోవడం జరిగింది వాస్తవానికి. కానీ నా శ్రేయోభిలాషులు, మిత్రులు అందరూ నువ్వు తప్పుకోకూడదు, నువ్వు ప్రజానాయకునివి, సేవకునివి, కాబట్టి కంపల్సరీ నువ్వు పోటీ చేయాలని ఫోర్స్ చేయడం జరిగింది. అందుకే నిర్ణయం తీసుకొని బరిలో దిగడం జరిగింది. ప్రతి ఒక్క పనిని ప్రజలు ఇప్పుడు గుర్తిస్తూ ఉన్నారు. నేను చేసిన పని అందరూ గుర్తిస్తూ ఉన్నారు. సీసీ కెమెరాలు బిగించి యువతకు డ్రగ్స్ నుండి విముక్తి కలిగించినాను. మరియు శవపేటికను కూడా ఒకటి నేను సమాజానికి అందించినాను. వివిధ రకాల ఆలయాలకు కూడా నేను నా సహాయ సహకారాలు అందించినాను. ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తిలా ఈ కొత్తపల్లి పట్టణంలో అందరి మన్ననలు పొంది ఉన్న వ్యక్తిని, అందరి హృదయాల్లో నేను ఉన్నాను. కానీ మీ అమూల్యమైన ఓటును నా 5వ నెంబర్ సిరీస్లో ఉన్న ఏసీ ఎయిర్ కండిషనర్ గుర్తుకు వేసి మీ అమూల్యమైన ఓటును నాకు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అఖండ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ప్రజల దృష్టికి నేను గరిపట్టి మరియు
వే మన బస్సు ఆపడం లేదని చాలామంది చెప్తా ఉన్నారు. ఆల్రెడీ బస్ స్టాప్ కావాలని కూడా చాలామంది చెప్తా ఉన్నారు. మరియు ఈ శుభ్రత లేదని చెప్తా ఉన్నారు. మరియు మా డివిజను, నువ్వు గతంలో 12 డివిజన్లో నువ్వు పోటీ చేసి అఖండ మెజార్టీతో గెలిచినావు. నీ 12 డివిజన్ చాలా అభివృద్ధి చెందింది. కానీ నువ్వు ఇప్పుడు 17వ డివిజన్ మొత్తం పెద్దగా అయిపోయింది. మరి నీతోని సాధ్యమైనంత వరకు నువ్వు చేస్తావని మాకు నమ్మకం ఉంది. కాబట్టి నువ్వు ఖచ్చితంగా చేస్తావని నమ్మకం ఉంది. మీకు ఓటు వేస్తానని చాలామంది చెప్తా ఉన్నారు. నేను ఇచ్చిన హామీలకు కూడా వాళ్ళు సంతోషం వ్యక్తపరుస్తూ ఉన్నారు. వాస్తవానికి నేను ఇచ్చిన హామీలు నేను గతంలో అమలు చేసినాయే, కానీ ఇప్పుడు పేపర్ మీద చూపిస్తూ ఉన్నాను. చాలామందికి నేను దాన సంస్కారాలకు కానీ, ఎవరైనా పుడితే కానీ, ఏదైనా కానీ ముందడుగు వచ్చి చేసినాను. కానీ ఇప్పుడు పేపర్ మీద మేనిఫెస్టో ప్రకారంగా మీకు చూపిస్తున్నా. 100% అది నేను నిర్వర్తిస్తా. ఎందుకంటే నేను మాట తప్పే వ్యక్తిని కాదు. ఖచ్చితంగా మీకు బాండ్ పేపర్ కూడా రాసిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. భవిష్యత్తు సంగతి మన చేతిలో లేదు. ప్రజల అభిష్టం మేరకు నేను నిర్ణయాలు తీసుకుంటా. నాకైతే ఇప్పుడైతే స్వతంత్ర అభ్యర్థిగా గెలిపిస్తారు కాబట్టి ప్రజల అభిష్టం మేరకే నేను నిర్ణయం తీసుకుంటా. మా బైక్ ర్యాలీ కూడా మా చిన్ననాటి స్నేహితులు, క్లాస్మేట్స్, నా శ్రేయోభిలాసులు. ఎస్ఎస్సి బ్యాచ్ మాది 1998, 99. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.